హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ మెనోపాజల్ సిమ్టమ్స్. మెనోపాజల్ సిమ్టమ్స్ ఎందుకు వస్తాయి, మెనోపాజ్ జరిగిన తర్వాత ఏంటది, ఋతుక్రమం ఆగిపోతే ఏంటి సమస్యలు ఏముంటాయి, పీరియడ్స్ రావు అంతే కదా అని అనుకుంటారు చాలామంది. కానీ ఋతుక్రమం ఆగిపోయినప్పుడు, అంటే మీ శరీరంలో మార్పులు అంటూ జరిగినప్పుడు, FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అంటూ తేడా జరిగినప్పుడు ఈ శరీరంలో మార్పులు అంటూ జరగడం జరుగుతుంది. కాల్షియం, ఐరన్, కాల్షియం D3 డెఫిషియన్సీ రావడం, బోన్స్లో సత్తువ తగ్గడం, ఆస్టియోపోరోసిస్తో బాధపడే అవకాశం ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ ఒక రకమైన సమస్య అయితే, అంటే మాటిమాటికి జాయింట్ పెయిన్స్ రావడం లేదా కండరాలతో బాడీ పెయిన్స్ వచ్చినట్లుగా అనిపించడం, ఇది ఒక సమస్య అయితే. ఇంకొకటి హాట్ ఫ్లషెస్. హాట్ ఫ్లషెస్ అంటూ ఎందుకు వస్తాయి? హాట్ ఫ్లషెస్ జనరల్లీ ఏంటి, ఈ FSH, LH అనే హార్మోన్స్ రేషియో ఎప్పుడైతే మారుతుందో ఆ రేషియో వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది, అంటే రక్తనాళాల్లో బాగా ఎక్కువగా రక్త ప్రసరణ జరగడం వల్ల వేడిగా, ఒళ్ళు వేడిగా అనిపించడము, హెడ్ఏక్ రావడము, గుండె దడగా అనిపించడము, ఇవన్నీ జరుగుతాయి. ఈ సమస్యలన్నీ కూడా చాలామంది ఎక్కువగా నైట్ టైం అబ్జర్వ్ చేస్తారు. అంటే రెస్టింగ్ టైంలో వర్క్ చేసుకున్నప్పుడు పెద్దగా అబ్జర్వ్ చేయరు. అదే నైట్ టైము రెస్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు గుండె దడగా అనిపించడము, బాగా హెడ్ఏక్ రావడము, లేదా చిరాకు, కోపం, చిన్న వాటికి బాగా కోపం రావడము, చిన్న సమస్యలకే ఎక్కువగా ఇబ్బంది పడడము, లేదా పెయిన్ఫుల్గా ఈస్ట్రోజన్, ఆండ్రోజన్స్, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడము, ఈ రకమైన సమస్యలన్నింటినీ కూడా హాట్ ఫ్లషెస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆస్టియోపోరోసిసే కాకుండా కొంతమందికి ఏంటి, యురెథ్రల్ సిండ్రోమ్. యురెథ్రల్ సిండ్రోమ్ అంటే వెజైనల్ డ్రైనెస్ని యురెథ్రల్ సిండ్రోమ్ అంటారు. సో వీళ్ళకేంటి, ఎక్కువగా పొడిబారినట్టుగా అనిపించడము, మంట, దురద, ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. డ్రైనెస్ అనేది ఏర్పడినప్పుడు, ఎప్పుడైతే FSH, LH అనే హార్మోన్ రేషియో అనేది ఆల్టర్ అయినా, FSH, LH లెవెల్స్ ఎక్కువగా పెరిగినప్పుడు ఈస్ట్రోజన్ అనేది శాతం తగ్గిపోతుంది. దానివల్ల లుబ్రికేషన్ అంటూ ఉండదు. వెజైనల్ లుబ్రికేషన్ లేకపోతే మంటగా అనిపించడము, దురద, నొప్పి, ఇవన్నీ ఏర్పడతాయి. దాంతో మూత్రంలో కూడా నొప్పిగా ఉండడము అనేది ఏర్పడుతుంది. దీంతో పాటుగా ఇంకో సమస్య వచ్చేసి పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్. పెయిన్ఫుల్ లుబ్రికేషన్ ఎప్పుడైతే ఉండదో వీళ్ళకి ఇంటర్కోర్స్ సమస్య వచ్చినప్పుడు కూడా కలవడం ద్వారా, కలిసినప్పుడు మంటగా అనిపించడము, భయపడము, దీని ద్వారా ఆ నొప్పి భరించలేకపోవడము, ఈ రకమైన సమస్యలతో మెనోపాజల్ సిమ్టమ్స్ అనేది, సిమ్టమ్స్తో పాటు డయాగ్నోస్ చేసుకున్నట్టయితే కూడా మీకు ఋతుక్రమం ఆగిపోయే ఏజ్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఈ అన్ని సమస్యలకి మీకు ఇప్పుడున్న సిమ్టమ్ బేస్డ్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ జరిగిపోతుంది. అదే వీటన్నిటితో సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత, అంటే లుబ్రికెంట్స్ ఫర్ పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ యూజ్ చేసిన, లేదా ఏదైతే యురెథ్రల్ సిండ్రోమ్కి సంబంధించిన జెల్స్ కానివ్వండి, ప్రొజెస్ట్రాన్ కానీ, ఈస్ట్రోజన్ హార్మోన్ జెల్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ హాట్ ఫ్లషెస్కి, ఆస్టియోపోరోసిస్కి సంబంధించి కాల్షియం, D3 సప్లిమెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత కూడా, అంటే సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా క్యూర్ అవ్వకపోతే ఏ రకమైన మేనేజ్మెంట్ తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.